నల్గొండ జిల్లా కనగల్ మండలం బచ్చన్నగూడెం ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ రైతుల ఒత్తిడి అదేవిధంగా రైస్ మిల్ల వేధింపులను భరించలేక ఆత్మహత్య యత్నం కూడా పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసి కూడా షేర్ చేసిన పరిస్థితి. వెంటనే అక్కడున్న వాళ్ళు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అతన్ని సైదుల్ని పరామర్శించడానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు వచ్చి కూడా పరామర్శించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం సైదుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పరిస్థితి ఎట్లా ఉంది? చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ సైదులు నా చావుతోటి కనీసం అధికారులలో మిల్లర్లలో మార్పు వస్తుందని ఇలా డైరెక్ట్ వీడియో కాల్ పెట్టుకొని మరి ఇవాళ సైదులు చేసుకోండు. కానీ కొన్ని లక్షల మంది రైతులలో కూడా అదే భావన ఉంది. ఎలాంటి ఇబ్బందులు పెడుతురంటే నెల 10 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా 42 కిలోల 700 గ్రాములని అఫీషియల్గా కలెక్టర్ గారు చెప్పిండ్రని మరి 1 క్వింటాలకు 3.5 కిలోలు అట్లా కట్ చేస్తున్నారు. ఆ నుంచి మిల్లర్ల దగ్గరికి పోతే అక్కడ 3 నుంచి 4 కిలోల ధాన్యం అట్లా కట్ చేస్తారు. మొత్తం 7.5 నుంచి 10 కిలోల ధాన్యం కట్ చేసి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎమ్మడే ట్రక్ షీట్లు ఇవ్వడం లేదు. ట్రక్ షీట్ ఎమ్మడే ఇస్తే ఎంత కట్ అయిందో తెలుస్తుంది. అది అక్కడ ఒడ్లు చేరిన తర్వాత ఒక 4 రోజులకు 5 రోజులకు ట్రక్ షీట్ వస్తే అందులో ఎంత కట్ అయిందో ఏమైందో ఏమని అడిగినా సమాధానం చెప్పే పరిస్థితుల్లో అధికారులు లేరు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ సైదులు గారు కూడా గదే ఇబ్బందుల నుండి ఆల్రెడీ 42 కిలోల 700 గ్రాములు మరి కటింగ్ అయిన తీసుకుంటా ఉన్నాం. మళ్ళీ మిల్లర్ల కాడ మీరు ఎందుకు కట్ చేస్తున్నారని సైదులు గారు అడిగినా కానీ రైతులు అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఈయన భార భరించలేక వారం రోజుల నుంచి మరి మర్దన పడి విరుగుడు లేదు. అది రాను రోజు 2-3 రోజు తప్పించి రోజు ఇంకెక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను సైదుల్ని మరి రైతుల ఆనందం కోసం, రైతులు బాగుపడడం కోసం, రైతులు పండించిన పంట కటింగ్ గింజ కూడా కటింగ్ కాకుండా రైతులు సంతోషంగా ఉండాలని ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా దేవుణ్ణి, సైదులు కొప్పుల సైదులకి ఎలాంటిది కూడా ఇబ్బంది కాకుండా ఆ భగవంతుడు కాపాడాలని. వెంటనే కలెక్టర్ గారు దయచేసి ఇప్పటికీ 5.5-6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్ల మీదకి వచ్చి ఉన్నది. ఇప్పటికి మీరు సేకరించింది నెల 10 రోజులలో 25,000 నుంచి 50,000 క్వింటాలు కూడా సేకరించలే. ఇంకా దగ్గర 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలి. ఆ భగవంతుడు కూడా సహకరిస్తున్నాడు. వర్షం పడక, వర్షమే పడ్డదనుకో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అన్నీ మంచిగా ఉంటేనే మీరు సరైనటువంటి పద్ధతులలో ధాన్యం కొనుగోలు చేస్తలేరు, కటింగ్లు అంటున్నారు. రేపు వర్షం పడి మొలకలు ఎత్తితే మీరు ధాన్యం కొంటారా? ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి వెంటనే మిల్లర్లను కానీ అధికారులను కానీ రైతులను కానీ వెంటనే రివ్యూ తీసుకొని వెంటనే ధాన్యాన్ని మరి ఎక్కడ కూడా గింజ కూడా కట్ చేయకుండా ధాన్యం తీసుకోవాలని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిర్రంటా ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరైతే అట్లా జోక్తున్నారో 42 కిలోల 700 ఎవరైతే జోక్తున్నారో 41 కిలో జోకాల్సింది 42 కిలోల 700 ఎవరైతే జోక్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాను. మీరు సైదులతో మాట్లాడారు. ఇప్పుడు ప్రస్తుతం సైదులు ఏం చెప్పాడు? సైదులు అదే నేను మాట్లాడిన విషయమే చెప్పిండు. చాలా బాధాకరంగా ఉన్నది. అంటే నేను అర్థం కాని పరిస్థితి సార్. అధికారుల నిర్లక్ష్యం ఉన్నది. ఎవరు చెప్పినా ఏమనంటే కలెక్టర్ మీద దూషేస్తున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నాకు అర్థం కాకుండా కనీసం నా సాగుతోటన్నా ఇదంతా మారుతుందేమో, అధికారులు స్పందిస్తారేమో అని నేను మరి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య. వెంటనే ఎందుకంటే జిల్లా మంత్రులు ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మిల్లర్ల కాడ లంచాలు తీసుకున్నారు వాళ్ళు. సివిల్ సప్లై మినిస్టర్ ఉంటే ఆయన లంచాలు తీసుకున్న బాపత్. ఈ లంచాలు తిన్నోళ్ళు మిల్లర్ల కాడ డబ్బులు తీసుకున్న వాళ్ళు మిల్లర్లకు ఏమని చెప్తారు? చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. మిల్లర్లను అడుగుతున్నామో మేము ఆల్రెడీ మంత్రులకు లంచం ఇచ్చినాం అంటున్నాం. అధికారులను అడుగుతున్నామో మా ద్వారా హప్తా వసూలు చేసి మళ్ళీ మంత్రులకు ఇవ్వాలి, ఎమ్మెల్యేలకు ఇవ్వాలి అంటున్నారు. మరి మేము ఏం చేయమని వాళ్ళు ఇటు కలెక్టర్ ఇటు అధికారులు అదే అంటున్నారు, అటు మిల్లర్లు అంటున్నారు. దయచేసి సోదరులారా, రైతుల పొట్ట కొట్టకండి. రైతులు యూరియా కాడ ఇబ్బంది పెడుతుంది, నీళ్ళ కాడ ఇబ్బంది పెడుతుంది, కరెంట్ కాడ ఇబ్బంది పెడుతుంది. తర్వాత పెట్టుబడి సాయం ఇస్తాను, పెట్టుబడి సాయం ఇస్తలేరా?
ఏమి ఇవ్వకపోయినా అన్ని విధాల వాళ్ళు పంట పండించుకుంటే కనీసం పంట కూడా కొనుగోలు చేయకుండా అందులోకెళ్ళి కట్ చేసి అప్తాలు వసూలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఆలోచన చేయండి. ఆ పేద ప్రజల రైతుల సొమ్ము తినకండి, ఆ పాపం దాక్తుంది. సార్ చివరిసారిగా ఇటు సైదులు కుటుంబ సభ్యులకు ఏం భరోసా ఇవ్వబోతున్నారు, ఇటు రైతులకు ముఖ్యంగా ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా రైతు సోదరులారా, ధాన్యంలో ఎక్కడ కూడా ఒక కిలో కూడా కట్ చేయడానికి వీల్లేదు. ఎక్కడ ఏదన్నా ఒక కిలో కట్ చేసినా కలెక్టర్ గారికి ఫోన్ చేయండి, మాకు కూడా ఫోన్ చేయండి, మేము వెంటనే స్పందిస్తాం. ఎక్కడ కూడా మిల్లర్ల దగ్గరికైనా వచ్చైనా మాట్లాడి మీకు ఒక కిలో కట్ కాకుండా కాపాడుకోవడానికి మా ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా సైదులు గారు కూడా తొందరగా కోలుకోవాలని, మరి ఆ సైదులు గారికి సంబంధించి ఎమ్మడే కలెక్టర్ గారికి మాట్లాడగానే కలెక్టర్ గారు కూడా ఎమ్మడే స్పందించి ఆర్డీఓని పంపించి ఆర్డీఓ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా వెంటనే ఐకాన్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించి ట్రీట్మెంట్ చేసి ముందు కాపాడుకుంటాం, తర్వాత దాన్ని ఎట్లా చేద్దామని కలెక్టర్ గారు కూడా స్పందించాడు. సంతోషం. ఇప్పుడు ఎట్లయితే స్పందించిండ్రో అట్లనే రేపు కలెక్టర్ గారు మొత్తం అన్ని సెంటర్లు అందరూ కూడా మీరు మీటింగ్ పెట్టి రివ్యూ పెట్టి ఎక్కడ కూడా ఒక కిలో కూడా కటింగ్ కాకుండా మిల్లర్లకు కూడా చెప్పి వర్షాలు పడకముందుకే ఈ ధాన్యాన్ని సేకరించుకోమని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. సైదులకి ఏం కావద్దు, అయితే మాత్రం రణరంగమే. మొత్తం కూడా కంచర్ల భూపాలరెడ్డి నల్గొండ మాజీ ఎమ్మెల్యే చెప్తున్నది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా సైదుల కుటుంబానికి అండగా ఉంటామని చెప్తున్నారు. మనకి నల్గొండ ఆర్డీఓ వచ్చి కూడా పరామర్శించిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా అతని పరిస్థితి నిలకడగానే ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మీడియా జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.